నమస్తే అండ్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో ఈరోజు మనం మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీని గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుమ్మా తేజస్విని గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో అసలు మలబద్ధకానికి గల కారణాలు ఏంటి? సో ఎందుకు మేడమే ఉన్నారు, డైరెక్ట్గా అడిగేద్దాం రండి. తేజస్విని గారు నమస్కారం అండి, బాగున్నారా? హలో, యా ఐఎమ్ ఫైన్. సో అసలు ఈ మలబద్ధకం అనేది ఎందుకు తయారవుతుంది మ్యామ్? అసలు మలబద్ధకం అంటే ఏంటో చెప్పండి ముందు. మలబద్ధకం అంటే మనం నార్మల్ కాన్స్టిపేషన్ అంటుంటాం కదా. సో అంటే దీంట్లో ఒకటే అని కాదు, అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోజు మోషన్కి వెళ్ళకపోతే అది కాన్స్టిపేషన్, అది మలబద్ధకం అనుకుంటాం. కానీ జస్ట్ మోషన్ రోజు రాకపోవడం మాత్రమే కాన్స్టిపేషన్ కాదు. మనకి మోషన్ రోజు వెళ్తున్నా కానీ కంప్లీట్గా ఎవాక్యుయేట్ కాకపోవడం, లేకపోతే హార్డ్గా వస్తుంది అంటే ఫ్రీగా రాదనమాట, హార్డ్ స్టూల్స్ రావడం, లేకపోతే మోషన్లో కొంచెం బంకలాగా రావడం, కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉండి మోషన్ వెళ్ళడం, ఇవి కూడా మలబద్ధకమే అన్నారు. యూజువల్గా మనం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా స్టూల్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు డైలీ వెళ్ళకుండా 3 days కన్నా, అంటే 3 days కన్నా ఎక్కువగా మోషన్కి రావట్లేదు అంటే 3 days తర్వాతనే వాళ్ళకి మోషన్ వస్తుందంటే వాళ్ళని మనం కాన్స్టిపేషన్ ఉంది అని అనుకుంటాం. సో దాంతోపాటు అంటే ఫ్రీక్వెన్సీతో పాటు ఈ హార్డ్ స్టూల్స్ కానీ లేకపోతే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఉన్నా కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది అని తీసుకుంటాం. ఓకే, అసలు మలబద్ధకం ఎందుకు తయారవుతుంది అంటారు? ఫుడ్ లోపం అంటారా, లేదా లైఫ్ స్టైల్ లోపం అంటారా? వాట్ ఈస్ ద రీజన్ అండి? కాన్స్టిపేషన్ ఎప్పుడు అంటే ఒక్కటే రీజన్ అనేది ఏది ఉండదు. సో ఫ్యూ పీపుల్కి జెనెటిక్ కండిషన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీలో కూడా అది రన్ అవుతుంటుంది. అండ్ దాంతోపాటు ఫుడ్ ప్రాబ్లం, యూజువల్గా ఏంటి మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్ అవి తీసుకోవాల్సి వస్తుంది, కానీ అలా ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, నెక్స్ట్ డైలీ కూడా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఇర్రెగ్యులర్గా తీసుకోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా మోషన్ అనేది కరెక్ట్గా ఫామ్ కాదు. కొంతమందిలో ఏంటంటే మోషన్ ఫామ్ అయినా కానీ దాని మూమెంట్ అనేది సరిగా ఉండదు. సో ఒక 72 hours అది ఎంటీ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ అనమాట, మోర్ దాన్ 72 hours. సో ఇట్ కెన్ బి బికాజ్ అంటే మోషన్ సరిగా ఫామ్ కాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మోషన్ ఫామ్ అయినా కానీ అది సరిగా మూమెంట్ లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. అంటే ఇదివరకటి రోజుల్లో వారానికి ఒక్కసారి నాన్ వెజ్ తినేవాళ్ళు మేడం, కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోతుంది అసలు అంటే నాన్ వెజ్ లేనిదే తినడానికి ఇష్టపడడం లేదు. సో దీనివల్ల కూడా ఏమన్నా కాజెస్ ఏమన్నా అవ్వచ్చా? యూజువల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే చికెన్, మటన్ అనుకుంటాం కదా, దాంట్లో ఫైబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ వైజ్ చూసుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఫైబర్ ఈజ్ వెరీ లో. అండ్ అది యూజువల్గా అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చూస్తే ఇవన్నీ వేడి చేసే వస్తువులు అనమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా అయ్యే తీసుకొని మనం దాన్ని కనుక బ్యాలెన్స్ చేయకపోతే, ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ తినడం తప్పు కాదు, కానీ చికెన్ తీసుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్లో ఫైబర్ కానీ లిక్విడ్స్ కానీ కొంచెం చలువ చేసే ఫుడ్స్ తీసుకోకపోతే అది కాన్స్టిపేషన్కి లీడ్ చేసే కారణం అవుతుంది. అండ్ మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోతుంది. బయట ఫుడ్ కొనుక్కొచ్చుకొని రావచ్చు, ఇంట్లో చేసుకొని రావచ్చు. ఇంతకుముందు వీక్లీ 1 or 2 తినేది కాస్త ఇప్పుడు రోజు తీసుకుంటున్నాం అనమాట. సో రోజు ప్రోటీన్ వెళ్తుంది కానీ ఫైబర్ అనేది వెళ్ళట్లేదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అవుతుంది. ఒకవేళ మలబద్ధకంతో బాధపడుతుంటే మన బాడీలో చేంజెస్ అంటే మనకి తెలియకుండా ఏవైనా లక్షణాలు కానీ తెలిసేలా కానీ ఏముంటాయి అంట? యూజువల్గా రోజు ఫ్రీగా మోషన్ అవ్వదు, మనకి గట్టిగా ఎక్కువ ఫోర్స్ఫుల్గా పోవాల్సి వస్తుంది వచ్చినా కానీ. అండ్ కడుపులో బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే గ్యాస్ మొత్తం పట్టేసినట్లు, కడుపు ఉబ్బరంగా అనిపించడం అలా అనిపిస్తుంది. కొంతమంది కడుపులో నొప్పి కూడా వస్తుంది. అండ్ ఎప్పుడైతే మోషన్ గట్టిగా ఫోర్స్ఫుల్గా వెళ్తారో ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ బోవెల్ మూమెంట్స్ అంటూ ఉంటాం కదండి, ఈ బోవెల్ మూమెంట్స్ అంటే ఏంటి? తరచుగా రావడం కూడా ఓకేనా? బవెల్ మూమెంట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫుడ్ తీసుకుంటాం, సో ఫ్రమ్ మౌత్ టు యానస్ అంటే మనం తిన్న దగ్గర నుంచి అది ఎక్స్క్రీట్ అయ్యేదాకా ఎంత టైం పడుతుంది యూజువల్గా అంటే ఇట్ విల్ టేక్ 48 to 72 hours పడుతుంది. ఓకే, ఆ బవెల్ మూమెంట్స్ అనేది ఏంటి, ఈ ఎన్నిసార్లు మోషన్కి వెళ్తాం అన్నదాన్ని యూజువల్గా వాడుక భాషలో బవెల్ మూమెంట్స్ అని అంటాం అనమాట. అయితే ఈ 24 to 78 hours మధ్య టైంలో ఎంతైనా ఉండొచ్చు, దట్ వేరీస్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్ అనమాట. ఒకరికి 72 hours ఉండొచ్చు, ఒకరికి 24 hours ఉండొచ్చు, ఒకరికి 12 hours కూడా ఉండొచ్చు. సో యూజువల్లీ మనకి అంటే గైడ్లైన్స్ ప్రకారం అయితే డైలీ 3 times ఆర్ వన్స్ ఇన్ ఏ 3 days ఈజ్ నార్మల్. సో మనం అప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రోజుకి 3 సార్లు మోషన్కి వెళ్ళినా కానీ లేకపోతే 3 రోజులకు ఒక్కసారి వెళ్ళినా కానీ, అన్లెస్ అంటే మీకు కడుపులో నొప్పి, బ్లోటింగ్, వేరే ఇబ్బందులు ఏమీ ఉండొద్దు, యు ఆర్ లైక్ నార్మల్, అప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు.
అంటే అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అంటూ ఉంటారు కదా. సో మలబద్ధకానికి ఆపోజిట్ ఎక్కువగా మోషన్కి వెళ్ళడం కూడా అది అనారోగ్యకి కారణమే అవుతుంది. అవును, అంటే ఎక్కువగా మోషన్కి వెళ్ళడము అంటే రోజుకి 3-4 సార్ల కన్నా ఎక్కువ అవ్వడము. నెక్స్ట్ అది కూడా నార్మల్ కన్సిస్టెన్సీలో కాకుండా లిక్విడ్గా వెళ్ళడము, దాంట్లో బ్లడ్ కానీ బంక కానీ వెళ్ళడము, అరగకుండా డైజెషన్ కాకుండా వెళ్ళడము, లేకపోతే ఫ్యాట్తో వెళ్ళడము, ఇలాంటివి అయితే దట్ ఈస్ ఈక్వల్ టు డిసీజ్. అంటే అలాంటివి ఉన్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకోవాలి. అలా కాకుండా 2 to 3 times నార్మల్ కన్సిస్టెన్సీలోనే వెళ్తున్నారు అంటే ఎప్పటి నుంచో అలానే వెళ్తున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అదర్ ఏమి అంటే కడుపులో నొప్పి, ఇంకా వేరే ఏం సిమ్టమ్స్ లేవు, వెయిట్ లాస్ లేవు, ఆకలి అన్నీ మంచిగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ 3 days కూడా అవ్వలేదు, మలబద్ధకంతో బాధపడుతున్నారు, సో డాక్టర్ని సంప్రదించి ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలంటారు? మీరు ఎటువంటి మెడికేషన్ ఇస్తారు యూజువల్గా? అంటే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు రోజు వెళ్తున్నారు, సడన్గా స్టార్ట్ అయింది అంటే అక్యూట్గా వాళ్ళ కాన్స్టిపేషన్ వస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ ద డాక్టర్. ఓకే, సో ఎప్పుడైతే ఆ పేషెంట్ మన దగ్గరకు వస్తారో వాళ్ళని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉంది వాళ్ళకి అన్నది మేము అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసినప్పుడు అంటే వాళ్ళకి మోషన్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉందా, ఫార్మేషన్ మంచిగా అయినా కానీ మూమెంట్లో ప్రాబ్లం ఉందా, సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ బోత్. ఓకే, సో ఒకవేళ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉంటే మనం లాక్సేటివ్స్ అనేవి ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అంటాం, అలాంటివి ఇస్తాం. అలా కాకుండా మంచిగానే ఫామ్ అవుతుంది, లేదు మూమెంట్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ అంటాం, అంటే మూమెంట్ ఇంక్రీజ్ చేసే మెడిసిన్ ఇస్తాం. అయితే వీటన్నిటికన్నా ముందు కూడా మనం పేషెంట్కి లైఫ్ స్టైల్ అనేది మోడిఫికేషన్ చేసుకోవాలని అడ్వైస్ చేస్తాం. ఆల్ మెడికేషన్స్ ఎన్ని ఇచ్చినా కానీ ఆ మెడికేషన్స్ వాడినన్ని రోజులు హీ విల్ బి ఫైన్. వన్స్ యూ స్టాప్ దోస్ మెడికేషన్స్ అగైన్ ప్రాబ్లమ్ విల్ రికర్. సో మనకు అది కనుక కంటిన్యూస్గా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్లా వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు అంటే టైంలో తినడం, లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఏ టైం పడితే ఆ టైంలో తినే వాళ్ళే ఈ డిసీజ్కి కారణమవుతుందా, లేదంటే ఏ టైం అనే కాదు, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఏ ఫుడ్ తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్ యూ షుడ్ ఈట్ ఫైబర్ రిచ్ ఫుడ్. మన ఫైబర్ అంటున్నారు, ఆ ఫైబర్ క్వాంటిటీ కూడా ఎంత వరకు? ఒక డేకి అట్లీస్ట్ మనం 20 to 25 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. ఓకేనా, సో మన ఆల్ అంటే ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ అన్నిట్లో కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనకి ఫైబర్ తగిలేలా చూసుకోవాలన్నమాట. సో ఒక డేకి మనం అట్లీస్ట్ 20 to 25 grams ఫైబర్ తింటున్నామా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు తెలియకుండా కూడా చాలా మనం తినేస్తుంటాం అనమాట ఫైబర్ అనేది. సో ఎప్పుడైతే ఆ ఫైబర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, వాటర్ సరిగా తీసుకోవట్లేదు అండ్ ఇర్రెగ్యులర్గా ఫుడ్స్ తీసుకుంటారో అప్పుడు ఈ మలబద్ధకం అనేది వస్తుంది. రైట్, సో దీనికి కారణం డీహైడ్రేషన్ కూడా అయి ఉండొచ్చు. యాక్చువల్లీ స్టడీస్ ప్రకారం ఏంటి అని అంటే వాటర్ డజంట్ ఇంప్రూవ్ ఎనీ కాన్స్టిపేషన్. అంటే డిహైడ్రేషన్, వాటర్ సరిగా తీసుకోకపోవడం వాటి వల్ల కొంచెం మోషన్ తగ్గొచ్చు, కానీ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల నాకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది అన్నదానికి ప్రూఫ్ అయితే రిజల్ట్స్ అయితే లేవు. నార్మల్గా వాడుక వాష్లో అంటే రెగ్యులర్గా మనం అనుకుంటాం వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి మోషన్ ఫ్రీగా అయిపోతుంది అని, కానీ అకార్డింగ్ టు స్టడీస్ వాటర్కి there is no efficacy in relieving constipation. ఇది చాలా వరకు విన్నాను మ్యామ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సమ్ హాట్ వాటర్ తీసుకున్నా కూడా కొద్దిగా నడవండి, మీకు ఫ్రీగా మోషన్ అవుతుంది అంటారు, నిజమేనా? అది దేనికి అని అంటే దేర్ ఈస్ ఎ రిఫ్లెక్స్ కాల్డ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఓకే, వెన్ వీ స్లీప్ అంటే మనం పడుకున్నప్పుడు మొత్తం మన బాడీ అంతా స్లీప్లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్ ఆర్గాన్స్ ఆల్సో టేక్ రెస్ట్ ఎట్ ద సేమ్ టైం. సో మన స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తామో ఇంకా బాడీకి తెలియదు, అంటే ఆర్గాన్స్కి అవి కూడా లేచాయి అని తెలియదు. సో అప్పుడు మనం హాట్ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ అనేది డిస్టెండ్ అవుతుంది. సో స్టమక్ డిస్టెండ్ అయినప్పుడు అక్కడి నుంచి సిగ్నల్స్ అనేవి కింద ఇంటెస్టైన్స్కి వెళ్తుంది. సో ఏంటి, స్టమక్ డిస్టెండ్ అయిందంటే ద డే హ్యాస్ స్టార్టెడ్. సో యూ ఎంప్టీ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ సో దట్ ఐ కెన్ సెండ్ మోర్ ఫుడ్. నువ్వు కింద నుంచి ఎంప్టీ చేస్తే నేను పైనుంచి ఇంకెక్కువ ఫుడ్ పంపించగలను అని రిఫ్లెక్స్ అనేది వెళ్తుంది అనమాట. సో అందుకని పొద్దున్నే వాటర్ తాగినప్పుడు మనకి కింద బబెల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హాట్ వాటర్ అనేది ఇంకా ఎక్కువ రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో చాలామంది కాన్స్టిపేషన్ వాళ్ళు పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ కానీ ఒక చెంబుడు హాట్ వాటర్ తాగితే నాకు ఫ్రీ అయిపోతుంది అంటారు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ సిమ్టమ్ ఆఫ్ కాన్స్టిపేషన్ యాక్చువల్గా. ఆ అవసరం లేకుండా కూడా మీరు మోషన్కి వెళ్ళగలగాలి, కానీ వాళ్ళ హాట్ వాటర్ తాగితేనే వస్తుందంటేనే వాళ్ళకి కొంచెం కాన్స్టిపేషన్ ఉన్నట్లు. దాన్ని వితౌట్ మెడిసిన్ వాళ్ళు దీని ద్వారా ఇదే ఒక మెడిసిన్ లాగా
వాళ్ళు ట్రీట్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ. అని చాలా మంది చూసామా, మార్నింగ్ లేచి నడుస్తూనే ఉంటారు, ఏంట్రా బాబు మోషన్ ఫ్రీగా అవ్వాలి. సో అంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఈ మధ్య కాలంలో ఉరుకుల పరుగుల జీవితం, ఒక పక్కన లైఫ్ స్టైల్, కెరియర్లో చాలా మంది బిజీగా అవుతున్నారు. అండ్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇంకొద్దిగా అనారోగ్యానికి కారణం అవుతుంది. సో ఇది కూడా ఏమైనా కారణం అవ్వచ్చా? ఇప్పుడు మన హోల్ బాడీలో నర్వస్ సప్లై అంతా చేసేది బ్రెయిన్. ఓకే, మన హోల్ బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ సిస్టమ్ ఎక్కువ ఉండేది ఏంటంటే గట్ సిస్టమ్. సో మన బాడీ బ్రెయిన్ నుంచి వచ్చే నర్వస్ సిస్టమ్ అనేది, నర్వ్స్ అనేవి ఎక్కువగా ఇన్నర్వేట్ చేసేది గట్ మీద. అందుకే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం అనమాట. సో బ్రెయిన్ కొంచెం తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ అనేది గట్ మీద చూపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెస్ అయ్యాం, లేకపోతే ఎక్కువ యాంగ్జియస్ ఫీల్ అయ్యాం, ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు లోపల ఉన్న హార్మోన్స్ అనేవి పైన కింద అవుతాయి. అవి ఆ నర్వస్ సిస్టమ్ ద్వారా గట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ గట్లో ఐదర్ మీకు కాన్స్టిపేషన్ రావచ్చు, డయేరియా రావచ్చు, లేకపోతే పెయిన్ రావచ్చు. ఎలాగైనా చూపించవచ్చు. ఒకళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది, కొంతమందికి డయేరియా వస్తుంది, కొంతమందికి పెయిన్ వస్తుంది, కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ వస్తుంది. సో ఎవ్రీథింగ్ దట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ కెన్ ఎఫెక్ట్ ద గట్. సో ది స్ట్రెస్, యాంగ్జైటీ ఎప్పుడైతే హార్మోన్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతాయో అవి గట్ మీద కూడా ఎఫెక్ట్ చూస్తాయి. దీన్నే మనం IBS అంటాం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. దానికి మెయిన్ రీజన్ బ్రెయిన్ గట్ యాక్సిస్ అబ్నార్మాలిటీ. ఓకే, సో బ్రెయిన్ ముందు మనం పెట్టేసుకోవాలి, లేదు ఈరోజు మంచిగా ఫుడ్ తీసుకోవాలి, గట్ కూడా హ్యాపీగా ఉంటుంది, గుడ్ స్లీప్ ఉండాలి మంచిగా. అండ్ అందుకే చాలామంది ఇట్లా కాన్స్టిపేషన్, డయేరియా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వీళ్ళకి IBS ఉండొచ్చు, లేకపోతే ఇట్లా స్ట్రెస్ వల్ల వస్తుండొచ్చు అని మేము ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళని మెడిటేషన్ చేయండి, యోగా చేయండి అని చెప్తామన్నమాట. ఎందుకు అని అంటే దట్ విల్ రిలాక్స్ యువర్ బ్రెయిన్ సో దట్ యువర్ హార్మోన్ లెవెల్స్ విల్ బీ ఈక్వలైజ్డ్. సో ఆ ఎఫెక్ట్ అనేది గట్ మీద తగ్గి వాళ్ళకి కాన్స్టిపేషన్, డయేరియా ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. రైట్. అందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు, డయాబెటీస్, షుగర్. సో వీళ్ళ ఈ దీర్ఘకాలిక వ్యాధులు కూడా మలబద్ధకానికి దారితీస్తాయి అంటారా? డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ స్లో కిల్లర్. సో యూజువల్గా డయాబెటీస్ కొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే సరిగా మెయింటైన్ చేయని వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు 2-3 ఇయర్సే అయి ఉండొచ్చు డయాబెటీస్ వచ్చి, కానీ దాని మెయింటెనెన్స్ సరిగా లేనప్పుడు, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయనప్పుడు చిన్న చిన్న నరాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఈ చిన్న చిన్న నరాల వల్లనే మనకి కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి. మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు, నాకు కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటాం. అవన్నీ ఎందుకు? డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో ఆ నరాలు అనేవి ఎఫెక్ట్ కావడం. సేమ్ అలాగే గట్లో ఉండే చిన్న చిన్న నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, డయాబెటీస్ అనేది సరిగా కంట్రోల్లో లేకపోయినా కానీ, లేకపోతే ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండడం వల్ల. అలా చిన్న చిన్న నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు గట్ మూమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో తిన్నది వెంటనే కిందకి వెళ్ళదు. సో కొంచెం తిన్నా కడుపు నిండుగా అయినట్లు అనిపిస్తుంది, కాన్స్టిపేషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఈ ఇంటెస్టైన్స్ అనే మూమెంట్ సరిగా ఉండదు. ఓకే, ముఖ్యంగా గర్భిణీలు మేడం, గర్భిణీ కొన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ కానీ ఎక్కువగా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఒక 1 day 2 day వెళ్ళకపోయినా వాళ్ళకి కావాలని ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళకి ఈ మలబద్ధకం అనేది కామన్గా ఉంటుందంటారా? గర్భిణీ స్త్రీల్లో ఏమవుతుంది అని అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. అంటే మన నార్మల్ పీపుల్ కన్నా కూడా వాళ్ళు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గట్ మొటిలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ కాన్స్టిపేషన్ వస్తుందని ఎక్కువ ముక్కడం కానీ అలాంటివి చేస్తే యూట్రస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, బికాజ్ ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ నియర్ బై. సో యూట్రస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, పెల్విక్ మజిల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో వీళ్ళు ఎక్కువగా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవడానికి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఎక్కువ చూపించారు. అండ్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, C-sections అయిన వాళ్ళకి ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్ డెలివరీ అప్పుడు కింద స్టిచెస్ పడడం వల్ల ఉండొచ్చు, కొంచెం పెల్విక్ మజిల్ వీక్నెస్ వల్ల ఉండొచ్చు. నెక్స్ట్ C-sectionలో అసలు కదలిక అనేది ఉండదు కదా. సో దానివల్ల పోస్ట్ డెలివరీ ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఒక 15 days 20 days మాత్రం లాక్సేటివ్స్ వాడమని ఇస్తాం మేము. దీంతోపాటు ఇంకోటి పోస్ట్ పార్టం వాళ్ళు ఫుడ్ అంటే ఎల్లిపాయ కారాలు వేసి పెట్టడం, ఎక్కువ పచ్చళ్ళు వేసి అలా చెప్తుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. వాళ్ళకి ఎక్కువ ఆకుకూరలు ఇవ్వాలి మనం. ఎక్కువ ఆకుకూరలు అంటే అందులో చాలా ఫైబర్ ఉంటుంది కదా, ఎక్కువ ఆకుకూరలు పెట్టాలి, చపాతీలు అవి పెట్టాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పి వాళ్ళని ఎక్కువ చెప్పాలన్నమాట వాళ్ళకి. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఫుడ్లో ఫైబర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ మన ఇండియన్ కల్చర్లో ఏంటి అని అంటే ఆకుకూరలు తినొద్దు, నెక్స్ట్ అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తినాలి, పాలు తాగొద్దు, రొట్టెలు తినొద్దు, ఎక్కువ కదలొద్దు, నడవద్దు, ఇవన్నీ చెప్పడం వల్ల ఈ డిసీజ్ అనేవి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
సో మేడం, ఈ మలబద్ధకానికి హెమరాయిడ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, సేమే అంటారా? చాలామంది ఏమనుకుంటామంటే కాన్స్టిపేషన్నే హెమరాయిడ్స్ అంటారు. ఇప్పుడు మోషన్ సరిగా రావట్లేదు అంటేనే నాకు పైల్స్ ఉన్నాయి అంటారు. దట్ ఈస్ రాంగ్. ఓకే, పైల్స్ ఆర్ డిఫరెంట్, కాన్స్టిపేషన్ ఈజ్ డిఫరెంట్. బట్ కాన్స్టిపేషన్ వల్ల మనకి పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ వస్తాయి. హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రాదు. అండ్ హెమరాయిడ్స్ అంటే ఏంటంటే కాన్స్టిపేషన్తో పాటు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుందన్నమాట. మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావచ్చు, బ్లీడింగ్ వస్తుంది. అప్పుడు పైల్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. జస్ట్ మోషన్ గట్టిగా రావడం లేకపోతే మోషన్ సరిగా రాకపోతే దాన్ని పైల్స్ అనరు. కానీ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో పేషెంట్కి, వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు. ఆ ఫోర్స్ చేసినప్పుడు కింద ఉన్న వెజల్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఆ వెజల్స్ బయటికి రావడాన్ని మనం హెమరాయిడ్స్ అంటాం. ఎప్పుడైతే అలా హెమరాయిడ్స్ అవుతాయో అప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది. సో అవి రాకుండా జాగ్రత్త పడాలంటే మన గట్ని హెల్తీగా ఉంచుకోవడం బెటర్. సో కాన్స్టిపేషన్ని ట్రీట్ చేస్తే హెమరాయిడ్స్ అనేవి తగ్గుతాయి. హెమరాయిడ్స్ని ట్రీట్ చేస్తే కాన్స్టిపేషన్ తగ్గదు. కానీ అట్లా ఆలోచించరు కదా మేడం, ముందు పైల్స్ అయినాయి అంటే ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ పైల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మన వీటి గురించి ఆలోచించారు. అవును, అదే రూట్ కాజ్ ఏంటి అని చూసుకొని మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. అంటే జనాల్లో అవగాహన అనేది తక్కువ అవుతుంది అన్నమాట. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు కాన్స్టిపేషన్నే వాళ్ళు పైల్స్ అనుకుంటారు. అసలు నిజంగా హెమరాయిడ్స్ లేకపోయినా కానీ వాళ్ళు కాన్స్టిపేషన్ ఉంటే ఎవరో క్వాకరీ దగ్గరికి వెళ్ళి అతను ఏదో చేసేస్తాడు, నాకు పైల్స్ సర్జరీ అయిపోయింది, నాకు పైల్స్ ఉన్నాయని వాళ్ళే ఫిక్స్ అయిపోతుంటారు. పైల్స్ ఉంటే కూడా ఏదో జస్ట్ సర్జరీ చేస్తే నాకు అంతా నయమైపోతుంది అంటారు. పైల్స్ కూడా ఇప్పుడు హెమరాయిడ్స్ కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు సర్జరీ రిక్వైర్మెంట్ ఉండదు. మనం కాన్స్టిపేషన్ని రిలీవ్ చేసుకొని కరెక్ట్గా మెడిసిన్ వాడితే మనకేం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే అది గ్రేడ్ 3, 4కి వెళ్తుంది, రిలీవ్ అవ్వట్లేదు మెడికేషన్ తోటి అంటాం, అప్పుడే సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతేగాని అంటే హెమరాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీకి వెళ్ళాలని నేను లేదు. ఈ హెమరాయిడ్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయా మేడం? అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే మనం వింటూ ఉంటాం కదా, ఆపరేషన్ చేయించుకోవాలి, ఇంకా తగ్గదు మెడిసిన్స్ తోటి ఉంటాయంటారు. హెమరాయిడ్స్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ 2 టైప్స్ ఉంటాయి. వాటికి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ స్టేజెస్ కూడా ఉంటాయి. అంటే గ్రేడింగ్ ఉంటుంది అనమాట. హెమరాయిడ్స్ అంటే గ్రేడ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా అని చూసుకోవాలి. ఆ గ్రేడింగ్ని బట్టే ట్రీట్మెంట్ మారుతుంది. అండ్ ఇంకొకటి, ఒకసారి ఆపరేషన్ జరిగిందంటే మళ్ళీ వస్తాయి అంటారు కొంతమంది, రావు అంటారు కొంతమంది, మీరేమంటారు? ఆపరేషన్ జరిగింది కానీ నీకు అప్పుడు ఫస్ట్ హెమరాయిడ్స్ వచ్చింది దేనివల్ల? కాన్స్టిపేషన్. మీరు దాన్ని రిలీవ్ చేసుకోలేదు అంటే రూట్ కాజ్ అట్లానే ఉంది. రూట్ కాజ్ అలానే ఉన్నప్పుడు మళ్ళీ వస్తుందా రాదా? చెప్పండి, మీరే వస్తుందా రాదా? అదే ఆన్సర్ ఆల్సో మీ క్వశ్చన్లోనే ఉంది. సో మ్యామ్, అసలు కాన్స్టిపేషన్ నుంచి దూరంగా ఉండాలి, మన గట్ హెల్దీగా ఉండాలంటే ముఖ్యంగా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం బెటర్ అంటారు? ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ ప్రిఫర్డ్ ఫర్ కాన్స్టిపేషన్. ఫైబర్ అంటే మనకి ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి పీచు పదార్థాలు వస్తాయని చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు చాలామంది నేను ఎప్పుడైనా పేషెంట్కి ఫైబర్ రిచ్ తీసుకోండి అమ్మా, క్యారెట్, బీట్రూట్ ఇలా వెజిటేబుల్స్ అయితే తీసుకోండి అంటే మంచి పొద్దున్నే లేసి క్యారెట్ కట్ చేసి, బీట్రూట్ కట్ చేసి, జ్యూస్ చేసేసి తాగేస్తారనమాట. బట్ దట్ విల్ నాట్ హెల్ప్. మనకు కావాల్సిందే ఫైబర్. మీరు జ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తారు, మొత్తం మంచి మిక్సీ పట్టేసి పిప్పి మొత్తం తీసి పక్కన పెట్టి ఆ లిక్విడ్ని తాగుతారు. అప్పుడు మనకు అసలు ఫైబర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు లేదు. సో ఎప్పుడైనా హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటేబుల్స్, మనం ఫ్రూట్స్ని కూడా జ్యూసెస్ రూపంలో కన్నా కదా హోల్ ఫ్రూట్స్ తినాలి. ఆరెంజ్ తింటున్నాము, దాన్ని మొత్తం పైన పీల్ తీసేసి ఓన్లీ లోపల ఉన్న ఇంత తీసి తినడం కాదు, హోల్గా తినాలి. అంటే ఓన్లీ పైన ఆ పీల్ తీసి ఆ హోల్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవాలి. యాపిల్ కూడా అంతే తీసుకోవాలి. సో హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటేబుల్స్ తినడానికి ఎక్కువ మనం చూపించాలన్నమాట. నెక్స్ట్ క్యారెట్ కానీ, కీరా కానీ, నేను మామూలుగా అంటే ఈజీగా మీకు అవాయిడ్ చేసుకోవడానికి అంటే యూజువల్ చెప్పేది లంచ్ ముందు, డిన్నర్ ముందు ఒక బౌల్ ఆఫ్ క్యారెట్, కీరా తినమని చెప్తాం. అంటే వెజిటేబుల్ సలాడ్ లాగా, జస్ట్ 1 బౌల్. యూ నీడ్ నాట్ పుట్ మచ్ ఎఫర్ట్ కదా. యూ విల్ బై ఫ్రమ్ మార్కెట్, జస్ట్ కడిగి ముక్కలు చేసుకొని తినడమే. అది కూడా చేసుకోవాలి, డైరెక్ట్గా కూడా తినవచ్చు. సో ఏంటి, కానీ ఫుడ్ ముందు తీసుకోవాలి. ఫుడ్ ముందు తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఈవెన్ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ ఫిల్లింగ్ అవుతుంది. సో మనం అది తిని రైస్ తీసుకున్నప్పుడు రైస్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ తింటాం. సో మీ వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ కీరా, క్యారెట్, బీట్రూట్, అదర్ హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. దీంతోపాటు ఓట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్. సో ఐదర్ ఒక స్నాక్ లాగా కావచ్చు, లేకపోతే డిన్నర్ లాగా కావచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా, ఎప్పుడైనా కానీ ఒక ఓట్ మీల్, ఓట్స్ ఉప్మా, ఓట్స్ కిచిడి ఇలాంటివి తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఫ్రూట్స్లో మెయిన్గా కివి, 2 కివి పర్ డే.
కెన్ హెల్ప్ యూ రిలీఫ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. జస్ట్ డైలీ 2 కివీ తింటే మీరు ఇంకేం మెడిసిన్ వేసుకోక్కర్లేదు, ఏం పౌడర్ వేసుకోక్కర్లేదు, ఏం ఫైబర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. లేదు కివీ వెరీ కాస్ట్లీ, మన దగ్గర అంతా దొరకదు అనుకుంటే మనకి బాగా ఫ్రీక్వెంట్గా దొరికే జామకాయ, వెరీ రిచ్ ఇన్ ఫైబర్. సో డైలీ 1 or 2 జామకాయలు తింటే మీ కాన్స్టిపేషన్ అనేది రిలీఫ్ వస్తుంది. అండ్ వెన్ యూ టేక్ ఫైబర్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ వెరీ కాషియస్లీ. మనకి ఫైబర్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంత బ్యాడ్ కూడా జరగవచ్చు. ఓకే, ఫైబర్ ఈజ్ అ కాజ్ ఫర్ బ్లోటింగ్. చాలామంది మనకి పొట్ట ఉబ్బరంగా అవుతుంది అంటుంది కదా, సో మనం ఫైబర్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ పెరగడం, బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే మనం ఏదైతే ఫైబర్ తీసుకుంటామో అది డైజెషన్ అవ్వదు. అది డైజెషన్ కాకుండా డైరెక్ట్గా అలానే ఇంటెస్టైన్స్ ద్వారా కిందకి వెళ్తుంది. అందుకే మన కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయ్యింది. ఎందుకంటే అది డైజెస్ట్ కాకుండా వస్తుంది కాబట్టి వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. అది వాటర్ని రిటైన్ చేసి స్మూత్ పాసేజ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సేమ్ థింగ్ అది డైజెషన్ కాకుండా వెళ్తుంది. మన గట్లో కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాతో పాటు. దానికి ఇది గుడ్ ఫుడ్ అనమాట. మనకు అబ్జర్వ్ కాకపోయినా దానికి ఇష్టం ఈ ఫైబర్ అంటే. అది ఎప్పుడైతే కొంచెం ఫైబర్ ఎక్కువ తీసుకుంటామో, అవసరానికి కన్నా ఎక్కువ తీసుకుంటామో, ఈ బ్యాక్టీరియా దాన్ని ఫర్మెంట్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే గ్యాస్, బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం కాన్స్టిపేషన్ రిలీవ్ అవ్వాలి అన్నప్పుడు ఫైబర్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఎప్పుడైనా బ్లోటింగ్ వస్తుందా, గ్యాస్ వస్తుందా అన్నది కూడా చూసుకోవాలి. అలా వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకోవాలి అని. అందుకే ఫైబర్ మీ ఫుడ్లో ఇంక్రీజ్ చేసుకోవాలంటే స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు నేను 20 to 25 grams కావాలి అని చెప్పాను కదా, ఒకటేసారి 25 grams నేను తినేస్తా ఇంకా రేపటి నుంచి అని చెప్పేసి చూసుకోవద్దు. ఈ వీక్ 10 grams చేసుకున్నాం, నెక్స్ట్ వీక్ 10 grams, నెక్స్ట్ వీక్ అట్లా కొద్దిగా పెంచాలి. ఒకవేళ మలబద్ధకానికి అంటే లైక్ వాళ్ళు యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి తగ్గట్లేదు, రెగ్యులర్గా ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనుకుంటే మన బాడీలో లేదంటే ఇతర ఏమన్నా రోగాలు బారిన పడుతుంది అంటారు మన బాడీ? కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ అంటే మన బాడీలో ఉండే వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ దేర్ దట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్. సో అంతా ఇంటెస్టైన్స్లో అలానే ఉంటుంది. సో దానివల్ల ఇంక్రీజ్డ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరగవచ్చు, దానివల్ల బ్లోటింగ్, గ్యాస్ రావచ్చు. అండ్ కాన్స్టిపేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్మాల్ పాలిప్ ఫార్మేషన్. అంటే మన పెద్ద పేగులో చిన్న గడ్డలు అలాంటివి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ చిన్న గడ్డలు పెరిగి క్యాన్సర్గా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అలా ఉంటే అలానే ఉంచుకోవద్దు. యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఐదర్ బై మెడిసిన్ ఆర్ బై లైఫ్ స్టైల్. ఎలాగైనా కానీ ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుందో, ఈ గట్లో బ్యాక్టీరియాలు అనేది ఎక్కువ పెరుగుతుందో, లీకీ గట్ వల్ల ఆ బ్యాక్టీరియా అనేది బ్లడ్లోకి వచ్చేసి వేరే ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ నీ జాయింట్ పెయిన్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి maybe because of increased force they use or because of constipation itself they can cause osteoarthritis. And ఇంకా other inflammatory diseases అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, లేకపోతే బ్యాక్ పెయిన్ అంటే స్పాండైలోసిస్ కాకుండా యాంకలోజింగ్ స్పాండైలైటిస్, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. సో కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, సో ఆ ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంతమంది ఆకుకూరలు ఫైబర్ తినాలన్నా కూడా అరగదు. సో వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఫర్ దమ్? ఎనీ ఆప్షన్ ఆర్ ఇంకేమన్నా జాగ్రత్తలు? అంటే యూజువల్గా ఏజ్ రిలేటెడ్ కాన్స్టిపేషన్ ఉంటుంది. అంటే నేను మీకు ఫస్ట్ చెప్పినట్లు ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అయినప్పుడు ఏంటంటే బవెల్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి నార్మల్గానే, బికాస్ ఆఫ్ నర్వస్ కండిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో వాళ్ళకి అసలు ఏమీ ప్రాబ్లం లేనప్పుడు వన్స్ ఇన్ 2 days వెళ్ళినా ఇట్స్ ఓకే. వాళ్ళకి కడుపులో నొప్పి ఏం లేదు, బ్లోటింగ్ ఏం లేదు అన్నప్పుడు 2 daysకి ఒకసారి వెళ్ళినా కూడా ఓకే. కాకపోతే వాళ్ళకి మనం ఏం చెప్తామంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం నడవండి, కొంచెం నడవడము, ఇంట్లో అయినా నడవడం, తిన్న తాత నడవడము, ఆ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బవెల్ మూమెంట్ అనేది పెరుగుతుంది అనమాట. అది పెరిగితే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనుకుంటాం. లేదు ఇంకా ఏమీ వర్క్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు యూస్ మెడికేషన్. మేడం దట్ వాజ్ అమేజింగ్ అండి, చాలా చక్కగా క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. తెలుసుకున్నారు కదా, సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే.